చేసినవి అన్నీ చేసి అనాల్సిన మాటలన్నీ అని క్షమించండి నేను ఇంక రాజకీయాలకు దూరంగా ఉంటాను అంటే అరెస్టులు ఆగిపోతాయా? అట్లా ఆగిపోతే ఆంధ్రప్రదేశ్ కాదు ఎక్కడ కూడా కోర్టులు అక్కర్లా, పోలీసులు అక్కర్లా, చేయాల్సినంతా చేయొచ్చు, తర్వాత నన్ను క్షమించండి అనొచ్చు. అట్లా చట్టం ఒప్పు కాదు కదా. ఒకటి. రెండో అంశం, అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయననే సమర్థిస్తున్నారు అంటే ఆయన అన్న మాటలు వినకూడని మాటల్ని వీళ్ళు సమర్థిస్తున్నారా? లేడీస్ని అట్లా మాట్లాడటాన్ని వీళ్ళు సమర్థిస్తున్నారా? రెండోది, అక్రమ కేసులు అంటున్నారు. అక్రమ కేసులు అంటే ఏంటి, సక్రమ కేసులు అంటే ఏంటి? ఇప్పుడు ఈయన అరెస్ట్ చేసినప్పుడు నోటీస్ ఇచ్చారా లేదా? ఇవ్వకపోతే అక్రమం. నోటీస్ ఇచ్చారు, అండర్ బిఎన్ఎస్ సెక్షన్ 47 కింద నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్లో క్లియర్గా డీటెయిల్డ్ మెన్షన్ చేశారు. ఏ సెక్షన్స్ పెట్టారు? సెక్షన్ 196, సెక్షన్ 353, సెక్షన్ 111 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్, అన్ని నాన్ వేలబుల్ సెక్షన్స్ పెట్టారు. పెట్టి ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో, డీటెయిల్స్ అన్ని నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసినప్పుడు అక్రమం ఎట్లా అవుతుంది? సక్రమం కదా అవుతుంది. ఈ కేసులో అరెస్ట్ చేసిన విధానం